నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్ కేర్ ఆఫ్ కమిషన్ల సర్కార్గా మారింది. కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపణ. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని రంగారావుపేట గ్రామ పరిసరాల్లో చిరుత సంచారం. శునకాన్ని చంపి తిన్న చిరుత, గ్రామస్తుల భయాందోళన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం, దంపతులకు తీవ్ర గాయాలు. మైనర్లు తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. కోరుట్ల సీఏ సురేష్ బాబు. కరీంనగర్లో ఘనంగా ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడడమే ఎస్ఎఫ్ఐ లక్ష్యమన్న విద్యార్థి నాయకులు. ప్రజావాణి దరఖాస్తులను ఆలస్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ ప్రమేల సత్పతి అధికారులకు ఆదేశం ఇచ్చారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ పటేల్, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్, శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీఓ మహేశ్వర్తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దన్నారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు తప్పనిసరిగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి నివేదికలతో రావాలని పేర్కొన్నారు. ప్రజావాణిలో మొత్తం 240 వినతులు వచ్చాయి. అత్యధికంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి 38 దరఖాస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏవో సుధాకర్, ఆయా శాఖల జిల్లా ఉన్నత అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది ఉన్నారు. కరీంనగర్ పట్టణంలోని గాంధీ రోడ్డులో గల సత్యసాయి మందిరంలో భజన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కరీంనగర్లోని గాంధీ రోడ్డు దగ్గర ఉన్న సత్యసాయి మందిరంలో భజన సంకీర్తనలు, డోలక్, కంజర చప్పట్లతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని హరి విజయ్, సౌమ్య, శారద, సత్యన్న, బుచ్చన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి భజన భక్తులు పాల్గొని ఈనాటి భజన సంకీర్తనలో విజయవంతం చేశారు. మెట్పల్లి మండలంలోని రంగారావుపేట గ్రామ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. మెట్పల్లి మండలం రంగారావుపేట్ గ్రామ శివారు ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు. చిరుతపులి ఎక్కడ తమ గ్రామాల వైపు వస్తుందో, ఎవరికి హాని తలబెడుతుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రంగారావుపేట గ్రామ సమీపాన గల ఓ ఫామ్ హౌస్ ఏరియాలో ఆదివారం రోజున ఓ శునకాన్ని చంపి పీక్కు తిన్నట్లు గ్రామస్తులు రమేష్ ఆనవాళ్లు కనిపించింది. వెంటనే అతను ఫారెస్టు అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సయ్యద్ సత్తార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని చచ్చిపడి ఉన్న శునకాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల గల పరిసర ప్రాంతాలు, అక్కడ కాలి ముద్రలు కనబడటంతో దాన్ని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. సోమవారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్లు పద్మారావు, చైతన్య సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించనున్నారు. అయితే కాలి ముద్రలను బట్టి చూస్తే ఖచ్చితంగా చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం. ఎందుకైనా సరే ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్త వహించాలని పలువురు కోరుతున్నారు. విడిచిపెట్టింది ఉంటుంది. నేను రాత్రి అదే కావాలి కోసం అని చెప్పేసి పటాకు ముట్టిద్దాం, బాంబు ముట్టిద్దాం అని చెప్పేసి రాత్రి వచ్చేసరికి అప్పటికే 11:12 టైంలో, ఆ టైం సుమారులో అప్పటికే కుక్కని తినడం జరిగింది. మళ్ళీ తిన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసేసరికి అక్కడ కాకుండా ఇంకో ప్లేస్లో మళ్ళీ పడి ఉన్నది. అంటే అప్పటికే తినేసి పటాక్ సౌండ్ని పారిపోయి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ తినడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే నిన్న మిగిలిన భాగం అనేది ఈరోజు పొద్దున చూసేసరికి మిగిలిన భాగం కూడా లేకుండా పోవడం జరిగింది. మళ్ళీ రావడం జరిగింది చిరుత అనేది. గ్రామస్తులం అందరం భయాందోళనతో గురవుతున్నాం. కాబట్టి అధికారులందరూ దయతలిచి చిరుతపులిని బంధించగలరని కోరుతున్నాం. సార్ మెట్పల్లి నిన్న మాకు మా బీట్ ఆఫీసర్ ద్వారా సమాచారం వచ్చింది.
రంగారావుపేట బీట్ దగ్గర ఒక తోట ఉంది. ఆ తోటలో కుక్క కట్టేసిన కుక్క చిరుత తిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో బీట్ ఆఫీసర్కి చెప్పినాము. వెంబడి వెళ్ళి ఏమన్నా పాదముద్రలు ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేయమని చెప్పేసి మా స్టాఫ్ని పంపినాము. నిన్న వచ్చిండు మా బీట్ ఆఫీసరు, వచ్చి చూసిండు. అది ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే కొద్దిగా గడ్డితోటి కూడుకుని ఉన్నది, క్లియర్గా ఏర్పడతలేదు పాదముద్రలు. అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఫారెస్ట్ ఆనుకొని నియర్ ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ ఆనుకొని కమ్మర్పల్లి ఫారెస్ట్ కూడా టచ్ అవుతుంది. కాబట్టి దానికి అనుకూలంగా ఉంటుంది పరిస్థితి, ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఏమైనా కానీ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, సింగిల్గా ఎవరు రావద్దండి. వాళ్ళు ఇంకోసారి అంటే ఇప్పుడు ఈ తోట వాళ్ళకి చెప్పినాము, కుక్క దానికి ఇష్టమైన జంతువు కాబట్టి నెక్స్ట్ టైం కుక్కను పెట్టద్దని చెప్పినాము. ఆ తర్వాత సింగిల్గా ఎవరు తిరగద్దు. నైట్లో మాత్రము చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ ఎవరు ఒంటరిగా రావద్దని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. భయపడే అవసరం అయితే లేదండి. అది ఏంటంటే దానికి అనుకూలమైన జంతువులు ఉంటాయి, ఫారెస్ట్లో ఉంటాయి. కాకపోతే కుక్క ఇష్టమైన జంతువు కాబట్టి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రజలు మాత్రం భయపడే అవసరం లేదని మీ ద్వారా మీడియా ప్రజలందరికీ తెలియదు. మైనర్ యువకులకు తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని కోరుట్ల సీఐ సురేష్ బాబు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుట్ల సీఐ సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ మైనర్లకి వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. డిసెంబర్ 31 మద్యం మత్తులో వాహనాలు నడిపితే ఎవరిని ఉపేక్షించేది లేదని, చట్టానికి ఎవరైనా ఒకటేనని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చిన్నపాటు తొందరపాటు నిర్ణయాల వల్ల కుటుంబాలకి తీరని లోటు మిగిల్చకుండా పండగ వాతావరణాన్ని జరుపుకోవాలని ఆయన సూచించారు. కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు, యువకులకు, అలాగే మేడిపల్లి కత్లాపూర్ మండల ప్రజలందరికీ, యువకులందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే క్రమంలో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో మా కోరుట్ల సర్కిల్ నుంచి కొన్ని సూచనలు చేస్తున్నాము, అలాగే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, డిసెంబర్ 31 అనగానే యువకులందరూ కూడా అధిక మద్యం సేవించి రోడ్ల మీదకి రావడానికి అవకాశం ఉన్నది. ఎవరు కూడా అతిగా మద్యం సేవించి ద్విచక్ర వాహనాల మీద అనవసరంగా రోడ్డు మీద తిరగటం, వేగంగా పోవటం, అలాంటి కార్యక్రమాలు చేపడితే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. మేము కూడా 31 నైట్ విధిగా వాహనాల తనిఖీ చేపట్టి అధిక మద్యం సేవించి వాహనాల మీద ఎవరు వచ్చినా కానీ చట్ట ప్రకారంగా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే తల్లిదండ్రులకు కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే మీ పిల్లలు ఉంటారో వారందరూ కూడా మైనర్ పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా వెహికల్ తీసుకొని బయటకు వచ్చే అవకాశం ఉన్నది. మైనర్లకు ఎవరైతే వాహనాలు ఇస్తారో వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరు కూడా వారి యొక్క పిల్లలకు ద్విచక్ర వాహనాలు కానీ కార్లు కానీ ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఈ నూతన సంవత్సర వేడుకలు అనేవి సంతోషంగా జరుపుకోవాలి. ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా ఆ కుటుంబంలో తీరని దుఃఖం మిగులుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ చేదు జ్ఞాపకాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విధిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ యు ఉమేష్ కుమార్ ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ను కరీంనగర్ కార్యాలయంలో కలవడం జరిగింది. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం, ఆడిటోరియం ఆధునీకరణ కొరకు 50 లక్షలు పార్లమెంటు నిధుల నుండి మరియు విశ్వవిద్యాలయంలో క్రీడా మైదానం అభివృద్ధిలో భాగంగా సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి 10 కోట్లు నిధులు మంజూరు చేయాలని, అలాగే విశ్వవిద్యాలయంలో నూతనంగా ప్రవేశపెట్టబడుతున్న లా కళాశాల కొరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు స్థానిక పార్లమెంటు సభ్యునిగా సిఫార్సు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ కేర్ ఆఫ్ కమిషన్ల సర్కార్గా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 14% కమిషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులు మంజూరు అవుతాయని ధ్వజమెత్తారు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుండి 14% కమిషన్లు దండుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తాజా మాజీ సర్పంచ్ల రాష్ట్ర సంఘం అధ్యక్షులు అక్కినపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో మాజీ సర్పంచ్లు ఈ రోజు కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ని కలిసి తమ సమస్యలను విన్నవించారు.
ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ కేబినెట్లో కొందరు నిజాయితీ మంత్రులున్నారని, వారికి ఈ విషయం ఏమాత్రం నచ్చడం లేదన్నారు. కమిషన్లపై కాంగ్రెస్లోనే అంతర్యుద్ధం నడుస్తోందని, ఎప్పుడైనా ఈ కమిషన్ల బాగోతం బద్దలు కావచ్చన్నారు. కమిషన్ల మోజులో పడి ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు కప్పం కడుతూ తమ సీటును కాపాడుకోవడానికి కాంగ్రెస్ పాలకులు పరిమితం అయ్యారే తప్ప ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు మంజూరు కాక రాష్ట్ర వ్యాప్తంగా 12,000కు మాజీ సర్పంచ్లు రోడ్డున పడ్డ రేవంత్ రెడ్డి సర్కార్కు చీమ కుట్టినట్లయినా లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రం మండిపడ్డారు. మాజీ సర్పంచ్లకు కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ అండగా నిలుస్తోందన్నారు. మాజీ సర్పంచ్ల పక్షాన అతి త్వరలోనే ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రంలో 22% క్రైమ్ రేటు పెరిగిందని, మహిళలపై అత్యాచారాలు 28% పెరిగిందన్నారు. శాంతి భద్రతలను కాపాడలేరని చేతగాని సర్కార్కు ప్రజల బాధలు పట్టవన్నారు. ఢిల్లీకి పోయి కప్పం కట్టి పదవులను కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజలను ఆదుకోవడంలో లేదని, 6 గ్యారంటీలను అమలు చేయాలని ధ్యాసే లేదన్నారు. సమస్యల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో పంచుల బతులు నిర్వీర్యం కావడానికి కారకుడు వాళ్ళ ఈ 2 పార్టీలు. గత ప్రభుత్వము వ్యవహార శైలి వల్ల సర్పంచ్ల పరిస్థితి హీనమైన పరిస్థితులు వస్తే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఇట్లా చేసింది, మమ్మల్ని గెలిపేయండి, గడప గడప తిరగండి, మా పార్టీ ఎమ్మెల్యేలు గెలిపిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్షణాల వెంటనే ఇచ్చిన అధికారంకి వచ్చిన వెంటనే మీకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తామంటే ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ నాయకులు అయినప్పుడు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి ఇవాళ వీళ్ళు ఆ పార్టీకి మద్దతు తెలిపారు. జెండాలు పక్కటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం వారి గురించి పట్టించుకున్న బాపడవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,000 మందికి పైగా సర్పంచులు ఉన్నారు. దాదాపు 1,300 కోట్ల బకాయిలు, 3 లక్షల నుంచి 1,2 కోట్ల వరకు కూడా బకాయిలు ఉన్నాయి. ఇలా సర్పంచులు పరిచయం చేసుకుంటే నా పేరు ఫలానా గ్రామ సర్పంచ్, ఇన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇలా గ్రామాలలో ఇంతో అంత అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రం. రాజన్న సిరిసిల్ల జిల్లా రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో నర్సింగ్ కాలేజ్ దగ్గర సైకిల్పై వెళ్తున్న ఇద్దరిని వేగంగా లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు, గాయపడ్డారు. రాజీవ్ నగర్ కి చెందిన కౌసల్య రాజు దంపతులుగా గుర్తించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజావానికి దరఖాస్తు చేసుకోవడానికి సైకిల్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలైన ఇద్దరిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు గట్టు ఆకాష్ జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడమే ఎస్ఎఫ్ఐ లక్ష్యమన్నారు. విద్యా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వం పైన నిరంతరం పోరాడుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కళాశాలలో విద్యా సంస్థలలో ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, విద్యార్థులను గొప్ప స్థాయి తీసుకునే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ నాగుల శ్రీజ, జిల్లా సహాయక కార్యదర్శి భోగేష్, నాయకులు సందేశ్, అజయ్, రాజేష్, అజయ్, రంజిత్, రాకేష్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఎస్ఆర్ఆర్ కాలేజ్ కమిటీ ఆధ్వర్యంలో 55వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ అనేది 1970లో కేరళ త్రివేంద్ర నగరంలో ఏర్పడింది. ఇది స్టూడెంట్స్ కోసం పనిచేసే ఆర్గనైజేషన్. ఇది మన సమస్యలపై మనమే పోరాడే ఆర్గనైజేషన్. మనకు చదువుతున్న క్రమంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. హాస్టల్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి. ఎస్ఎఫ్ఐ గతం నుంచి 55 సంవత్సరాల నుంచి పోరాడి ఎన్నో సమస్యలను పరిష్కరించింది. మనకు ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఆటోనమస్ కాలేజ్ అయినప్పటికీ కూడా ఇంటిగ్రేట్ హాస్టల్ లేని పరిస్థితి కరీంనగర్లో ఉంది. ఇంటిగ్రేట్ హాస్టల్ దీనికి చేయాలని చెప్పి దాదాపు ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఒక 4,000 మంది ఉంటారు, కానీ ఇంతవరకు హాస్టల్ లేని పరిస్థితి ఉంది. పెద్దపల్లి జిల్లా మంతిని పోలీస్ స్టేషన్ను రామగుండం సిపి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయాల్సిన బాధ్యతలో భాగంగా ఈ రోజు మంతిని పోలీస్ స్టేషన్లో తనిఖీ చేసినట్లు తెలిపారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులను రిసెప్షనేషన్ కౌంటర్ వద్ద ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారని, కేసు నమోదు ప్రక్రియ ఏ విధంగా చేస్తున్నారని సిబ్బందికి అడిగి తెలుసుకున్నారని, అదేవిధంగా సిబ్బందికి మానసికంగా శారీరకంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారని, మానసిక ఒత్తిడి వల్ల ఈ మధ్యలో జరుగుతున్న ఆత్మహత్యలను చూస్తున్నామని, సిబ్బంది ఏ విధమైన మానసికంగా శారీరక ఒత్తిడికి కాకూడదని సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా 4 పోలీస్ స్టేషన్లు మంజూరయ్యాయన్నారు. వాటికి కావలసిన సౌకర్యాలకు సిబ్బంది కల్పిస్తామని తెలిపారు. మంతని పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత లేకుండా పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. అలాగే ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని తర్వాత క్రైమ్ ఎలా ఉంది, క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది, తర్వాత ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది, ఏ క్రైమ్ తగ్గింది, ఏంటి దీంట్లో ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి, ఏ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్ ఎవరు ఉన్నారు, ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు, ఎక్కడైనా గైడెన్స్ అవసరమా, లేకపోతే వీళ్ళు రికార్డ్ మెయింటెనెన్స్లో ఎట్లా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ ద మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రీసెంట్గా ఇందాక చూశారు, మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ పెరిగింది. పెరిగిన క్రైమ్ రేటు 61% ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్ కేసులే ఉన్నాయి. కరీంనగర్లో పోలీస్ కమిషనరేట్ 2024 వార్షిక నివేదికను సిపి అభిషేక్ మెహంతి మీడియా సమావేశంలో విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగి క్రైమ్ రేటు పెరిగిందని, గత ఏడాది 6041 కేసులు నమోదైతే ఈసారి 7027 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అల్లర్లు కేసులు 44%, దోపిడీ కేసులు 38%, హత్య కేసులు 33%, చైన్ స్నాచింగ్ కేసులు 30%, ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదాలు 9% తగ్గాయని సిపి తెలిపారు. నకిలీ పత్రాలతో భూ కబ్జా చేసిన 113 కేసులు నమోదు చేసి 179 మంది అరెస్టు చేశామని చెప్పారు. 726 ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు నమోదు కాగా అందులో సైబర్ నేరాలు 46%, భూమికి సంబంధించిన నేరాలు 15%, చిట్ ఫండ్ మోసాలు 7%, జాబ్ ఫ్రాడ్ కు సంబంధించిన 5% కేసులు ఉన్నాయని తెలిపారు. చిట్ ఫండ్ మోసాలకు సంబంధించి 50 కేసులు నమోదు చేయగా 16 మంది అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఆర్థిక సైబర్ నేరాల్లో 233 కేసుల్లో 9.87 కోట్లు బాధితులు కోల్పోతే 2.57 కోట్ల రూపాయలు బాధితులకు అప్పగించామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు జరగకుండా చర్యలు చేపడతామని సిపి అభిషేక్ మెహంతి తెలిపారు. ఓవరాల్ గా 1279 కేసెస్ మొత్తం తగ్గడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటిన్యూ చూసుకుంటే రిపోర్టెడ్ కేసులో. దీంట్లో భాగంగా మేము ఇచ్చే స్ట్రాటజీ నైట్ పెట్రోలింగ్స్ పగడబందీగా చేయడము, నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పగడబందీగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్ లో తర్వాత జరుగుతుందా లేదా చూడడము, బ్లూ కోడ్స్, పెట్రోల్ కార్స్, తర్వాత కొత్తగా లేటెస్ట్ ఏంటంటే డ్రోన్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశాము. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్. మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి డే చేస్తున్నాము. రామగుండ పోలీస్ కమిషనరేట్ లో న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 సందర్భంగా రాత్రి 10 గంటల నుంచి టీమ్స్ రోడ్డు మీద ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఎవరైనా ఉంటే ఆల్రెడీ డ్రంకర్ ఉంటే మాత్రం ఎవరైనా నాన్ డ్రంక్ పర్సన్ ని డ్రైవింగ్ చేసుకుని మీరు విలన్ డ్రైవర్ గా వెళ్ళవచ్చు, లేకపోతే క్యాబ్ చేసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆక్రమణకు గురైన 2 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించిన లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ ఆ భూమిని నిరుపేదల సంక్షేమానికి ఉపయోగిస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆక్రమణకు గురైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిని లక్ష్మీపురం మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ తిరిగి ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రభుత్వ భూమి అప్పగింత ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. తంగలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ 2018 సంవత్సరంలో తాడూరు గ్రామ సర్వే నెంబర్
545/1/1/3/1లో గల 2 ఎకరాల భూమి ప్రభుత్వంకు కేటాయించిందని 2 ఎకరాల భూమిని మాజీ సర్పంచ్ పద్మ ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని తెలిపారు. జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదరు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని, ఈ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని చెప్పారు. పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. 2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతున్న ఆ సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ 545 లో వీళ్ళు 2 acre ల్యాండ్ 2019 లో తీసుకున్నారు అక్రమంగా. ఈరోజు వచ్చి మంచితనంతో సరెండర్ చేస్తున్నారు. సో ఇదే విధంగా ఎవరైనా ఇలాంటి అక్రమానికి పాల్పడి ఉంటే దయచేసి అది కూడా సరెండర్ చేస్తే ఈ ల్యాండ్ గవర్నమెంట్కి దగ్గర వస్తుంది అండ్ పేదవాళ్ళకి అది పంపిణీ చేసి ఇందిరమ్మ ఇల్లు ఏదో మా గవర్నమెంట్ పనికి ఉపయోగంలో వస్తుంది. ఇవి చాలా మంచితనంతో అది ఇచ్చారు. దాని కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ కేర్ ఆఫ్ కమిషన్ల సర్కార్గా మారింది. కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపణ. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని రంగారావుపేట గ్రామ పరిసరాల్లో చిరుత సంచారం. శునకాన్ని చంపి తిన్న చిరుత, గ్రామస్తుల భయాందోళన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం, దంపతులకు తీవ్ర గాయాలు. మైనర్లు తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి. కోరుట్ల సీఏ సురేష్ బాబు. కరీంనగర్లో ఘనంగా ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడడమే ఎస్ఎఫ్ఐ లక్ష్యమన్న విద్యార్థి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.